గరీబులను మంచిగా చూసుకున్నాడు. ఈయనకు శాతగాక ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి నడప చేతగాక కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు కూడా చక్కగా చేస్తలేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు కట్లు ఉంటుండేనా? ఇప్పుడు ఈయన వచ్చినాక వస్తున్నాయి మంచి కరెంటు కట్లు కడుపు నిండా. గివ్వే యాద్ చేయాలి. మంచినీళ్ళ కిల్లతు, కరెంటు రాదు, సంక్షేమ పథకాలు రావు. ఏం చేసినవరా నాయన అంటే అన్ని కేసీఆర్ నన్ను ముజ్జేసిపోయిండు, అది చేసిపోయిండు. నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినా లంక బిందెలు లేవు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంక బిందెలు అని మాట్లాడతారా? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారు? తువ్వాల కప్పుకొని గడపారలు తీసుకొని తటపార తీసుకొని ఓడిపోతాడు. అర్ధరాత్రి దొంగలు పోతారు. ఈ ముఖ్యమంత్రికి ఒక గసంటోడు వెళ్ళి లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే ఇక మా తమ్ముళ్ళు ఈడున్నారు, మా అన్నలు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు భయ్. ఇక మా తమ్ముడు క్యానామే తుమారా కళ్యాణ్ కూసోరా. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, మంచి అట్టకట్టున్నాడు, మంచి షర్ట్ వేసుకున్నాడు, పైకి వెళ్ళి నల్ల షర్ట్ వేసిన వాడు. లోపల బనీన్కు పొక్కలు పడ్డా చెప్తున్నా, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టు లోపల బనీన్ సక్కగా లేకపోయినా మీదికి వెళ్ళి మాత్రం కడకంగి చేసుకొని ఉండాలి. నేను కూడా గంతే, ఎవరైనా గంతే. ఎందుకు? ఎవడన్నా మార్కెట్లో మనం చూసి 4 పైసలు ఇవ్వాలంటే ఎవడిస్తాడు? లేకపోతే అప్పు పుట్టాలంటే ఏం చేయాలి మరి? పైకి మాత్రం కడక్ ఉండాలి. అట్లా అయితేనే ఎవడన్నా మనం దేకుతాడు, పచారి ఉంటుంది. లేకపోతే నువ్వే తిరిగినావు అనుకో, నేను బికారి గారిని, నేను బిచ్చపోని, నాకు అక్కడ పైసలు లేవు, మొత్తం ఆగమైపోయింది అని నువ్వే అన్నావు అనుకో, ఎవడన్నా ఇస్తాడా అప్పు? ఎవడన్నా పెట్టుబడి పెడతాడా? మరి అలా రాష్ట్రం ఎందుకు ఆదాయం తగ్గిపోతుంది, కొత్త పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తలేరు, ఉన్నోడే వారిపోతున్నావు అంటే ఒకటే కారణం. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుడు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది, నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది. ఇక నువ్వే నీ రాష్ట్రాన్ని తిట్టినాక, నువ్వే నీ కొంపను పొట్టు తిట్టినాక రాష్ట్రానికి పెద్దవు నువ్వు. ఎవరు ఎట్లా మాట్లాడాలి? ఇంకా ఎంత ఘోరం అంటే ఆఖరికి ఎంత ఘోరం అంటే నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతేనేమో అని భయపడి అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటుండు. ఇక గిసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మగాలి. ఈయనకట మళ్ళీ ఈ అందానికి మనం ఓట్లేయన్నట, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ అందానికి ఇలా 20 నెలల పరిపాలనకు మనందరం పోయి గుద్దాలట జూబ్లీ హిల్స్లో. నేను అందుకే అంటున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఇంకొక మాట, ఈ ముఖ్యమంత్రి హామీలు ఇచ్చిండు, ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, సిద్ధరామయ్య, పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి ఎస్సీలకు ఇచ్చేస్తాం, ఎస్టీలకు అజ్జేస్తాం, బీసీలకు ఇచ్చేస్తాం, రైతులకు అజ్జేస్తాం, పొలగాన్లకు ఇచ్చేస్తాం అని వాళ్ళే మాటలు ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఇవాళ అడుగుతున్నాం, ఏమైందా మరి ఏం సంగతి అంటే ఏమంటుండే తెలుసా ముఖ్యమంత్రి? నా దగ్గర పైసలు కోసుక తింటారా, ఏం చెప్తారు మీరు? ఇక నాకు గింత తెగించినాక ఏం చేయాలి మరి? మనం కర్రు గాల్చి వాత పెడితే మోసం చేసినందుకు మోసగాళ్ళకు మోసంతోనే కొట్టి జయించి మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్లో మీరు ఒక 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. లేకపోతే సుధరాయించరు ఇల్లు. లేకపోతే ఏమనుకుంటారు ఇల్లు? మేము ఎట్లా నడిపినా ప్రజలు మాకే గుద్దుతుర్రు కాబట్టి ఖచ్చితంగా మాకే మంచిగానే నడుపుతున్నాం ఈ లెక్కన. మరి అప్పుడు రాదు, ఏది రాదు. మీరు గిన్న మనం గిన్న ఆదమరిచినాం అనుకో, ఈసారి జూబ్లీ హిల్స్లో మనం డీలా వాడి లైట్ తీసుకున్నాం, ఎట్లా గెలుస్తున్నాం అని చెప్పి ఏం జరుగుతుంది ఎరికేనా? తెల్లారి నుంచి రైతు బంధు ఏం లేకపోయినా నడుతూనే ఉంది. నిన్నటిదాకా కింద పడి మీద పడి ఏదో 2,000 పెన్షన్ ఇస్తుండు కదా, అది కూడా కోసి పారేస్తాడు. అవి కూడా రావు. అందుకే నేను అంటున్నా, ఈ ప్రభుత్వానికి సురుకు పెట్టాలంటే, కర్రు గాల్చి వాత పెట్టాలంటే అది బీజేపీ వంతో కాదు. బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు ఒకటే, దొందే. ఇద్దరు మంచిగా అండర్స్టాండింగ్లో పనిచేస్తాను. 20 నెలల రేవంత్ రెడ్డి పాలన, 20 నెలల రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటికి రాకుండా కాపాడుతున్నది ఎవడంటే బీజేపీ వాడే. ఇవాళ మీరు ఆలోచన చేయండి, నా మీద కేసు అవుతుంది, కేసీఆర్ సార్ మీద కేసు అవుతుంది, మన పార్టీలో ఉన్న అందరు నాయకులు గట్టిగా ఎవడైతే మాట్లాడుతారో అందరి మీద కేసులు పెడతారు. అది ఒక్క కాంగ్రెస్ మీద కేసు ఎందుకు పెట్టరు? ఆలోచన చేయాలి కదా మరి మనం కూడా. బీజేపీ వాళ్ళు నిజంగా అంత పార్టీ వాళ్ళు అయితే, వాళ్ళు నిజంగానే నియత ఉంటే వాళ్ళకు ఎందుకు కేసులు పెడతలేరు? మరి ఇవాళ ఏం అక్కరున్నది నీకు రేవంత్ రెడ్డిని కాపాడేది? వాళ్ళిద్దరి ఎజెండా ఒక్కటే, మోదీది రేవంత్ రెడ్డిది ఎజెండా ఒక్కటే. ఖచ్చితంగా కేసీఆర్ బొండిగా విసికేయాలి, తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు లేకుండా చేయాలి, మన ఇద్దరం ఆడుకోవాలి, మైదానం ఖాళీ కావాలి, మన ఇద్దరం ఆడుకోవాలన్నది వాళ్ళ ఎజెండా. నేను మీకు దండం పెట్టి చెప్పేది, ముఖ్యంగా మా నాయకులు, మా సోదరులు, మీ అందరికీ కూడా కోరేది, దివంగత శాసనసభ్యుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారికి విధేయుడిగా పనిచేసిండు. కేసీఆర్ గారితో చేరిన తర్వాత కేసీఆర్ గారికి విధేయుడిగా మనము ఎలక్షన్లో ఓడిపోయినా, కొంతమంది ఎమ్మెల్యేలు జంపు కొట్టినా, నేను అసంటోని కాదన్నా, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా నేను ఎక్కడికి పోను, మీతోనే ఉంటా అని చెప్పి గట్టిగా నిలబడ్డ నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. మనం ఎన్నడూ ఈ 10-11 ఏళ్లలో ఎన్నడూ కూడా కులం పేరు మీద పంచాయతీలు పెట్టలే, మతం పేరు మీద పంచాయతీలు పెట్టలే,
ఎన్నడూ కూడా మనం ఆంధ్ర తెలంగాణ పంచాయతీరాజ్ ఉంటే వాటికి కూడా పోలే. మనం అందరినీ కడుపులో పెట్టుకొని హైదరాబాద్ మహానగరం అనేది ఒక మినీ భారతదేశం లెక్క కాబట్టి అందరినీ కడుపులో పెట్టుకొని మనం నడిచినాం. మనం ఈ 51 బూత్లలో 100 మందికి ఒక్కరు చొప్పున మనం ప్లాన్ చేసుకొని ఇప్పటికే ప్లాన్ చేసి ఉంటారు. మరి మీ అందరికీ కొన్ని వివరాలు కూడా ఇచ్చింటారు. మీకు కొన్ని సూచనలు, కొన్ని వివరాలు, ఒక చిన్న పట్టిక కూడా ఇచ్చింటారు. ఇచ్చిండ్రా ఈ కాగితం? వచ్చిందా? ఇవ్వలేదు. పోయేటప్పుడు ఇస్తారు మీకు, దయచేసి తీసుకోండి. ఇలా ఏమడుగుతున్నామంటే దయచేసి మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రతి 100 ఓటర్లకు మీ మొత్తం యూసుఫ్గూడ డివిజన్లో 66,000 ఓట్ల 66,000 ఓట్లు ఉన్నాయి. 66,000 ఓట్లు అంటే మనం వర్క్ డివైడ్ చేసుకోవాలి. ప్రతి 25 ఇండ్లకు ఒకరు ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి. తీసుకొని ఆ 25 ఇండ్లలో మనం డామ్ డూమ్ అనే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి దుంకే అవసరం లేదు. మనం సింపుల్గా పోయి ఆ ఇండ్లకు పోయి ముచ్చట పెట్టాలి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక బాగుందా, ఇది ఒక్కటి మీరు అడుగుని మొదలు. నాకు తెలిసి 99% మంది అప్పుడే మంచిగా ఉండే, వీళ్ళు వచ్చినాకనైతే నాశనం చేసిపోయిందని మీకు 99% మంది చెప్తారు. నేను చెప్పేది కరెక్టేనా? చెప్తారు. మరి అట్లా చెప్పినాక వాళ్ళను ఖచ్చితంగా మీరు రేపటి రోజున మాకు ఆశీర్వాదం ఇవ్వాలి. మొన్నటిదాకా గోపన్న ఉండే, గోపన్న బాగా పనిచేసిండు, కానీ ఇట్లా అనుకోకుండా ఇట్లా జరిగింది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారికి మన పార్టీకి ఉండాలి అని చెప్పి మీరు దయచేసి అందరు కూడా ఒక్కొక్క ఇంటికి పోయి